కీర్తనలు 121 సంకీర్తన 8వ వచనం. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. మన ప్రయాణాలన్నిటిలో దేవుడు మనకు క్షేమాన్ని కలగచేసే దేవుడు. పితరుడైనటువంటి యాకోబు గారు ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు యాకోబునకు తోడుగా ఉండి అతడు వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి క్షేమముగా నడిపించారు. అంత మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత తన యొక్క కుటుంబం అంతటినీ కూడా దేవుడు మరలా తిరిగి తన తండ్రి దేశానికి నడిపిస్తూ ఉన్నారు. యాకోబు గారి ప్రయాణంలో మాత్రమే కాదు, అతడి జీవితంలో అతడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు యాకోబునకు తోడుగా ఉండి అతనిని కాపాడుతూ అతని నామాన్ని హెచ్చించారు. మన ఈ జీవిత ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడేవాడుగా ఉన్నారు. వాహన ప్రయాణమైన, జీవిత ప్రయాణమైన ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని సంరక్షిస్తూ కాపాడగలిగినటువంటి దేవుడు. అటువంటి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాలలో ప్రార్థన ద్వారా మనకు కలుగుతున్న ప్రతి అపాయాలను జయిస్తూ దేవుని క్షేమాన్ని, ఆయన సంరక్షణను, కాపుదలను వేడుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, కృపగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా రాకపోకలయందు మీరు మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశారు. దూర ప్రయాణాలకు వెళుతున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారికి క్షేమాన్ని దయచేయండి. ఈ దినాన్ని ఏ పనుల భారముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అటువంటి వారందరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పనిలోనూ విజయాన్ని దయచేయండి. ప్రతి ప్రయాణంలోనూ క్షేమాన్ని దయచేయండి. ప్రతి ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఆలోచనను మిమ్మల్ని ఆశ్రయించిన మీ బిడ్డలకు మీ నడిపింపును సమృద్ధిగా దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన దినములో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ కాలాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థన ద్వారా మీ యొక్క నామాన్ని ఘనపరుస్తారో వారి జీవితాలలో మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి వారందరినీ ప్రత్యేకంగా దర్శించండి. ఈ దిన కార్యక్రమాలన్నిటిలో కూడా మీరు మాకు తోడై ఉండండి. ఈ దినం మాకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని జయించుటకు కృపనివ్వండి. అపవాదిని ఓడించుటకు శక్తి కలిగిన లేఖనములను మేము ధ్యానం చేయడానికి మీరు మాకు సహాయము చేయండి. ఆత్మతో నింపండి, అభిషేకించండి, బలహీనులను స్వస్థపరచండి. ముఖ్య కార్యక్రమాలలో ప్రయాణాలతో ముందుకు వెళుతున్న వారికి విజయాలను దయచేయండి. భయంతో ఉన్నవారిని స్వస్థపరచండి. వారి భయానికి కారణమైనటువంటి పరిస్థితులను మీరు అణిచివేసి వారికి విడుదలని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మా కుటుంబాలలో యజమానులకు క్షేమమైన ప్రయాణాలు, యజమానురాలకు క్షేమమైన ప్రయాణాలు, పిల్లలు స్కూలుకు వెళుతుండగా వారికి క్షేమమైన ప్రయాణాలు, యవనస్తులు కాలేజీలకు వెళుతుండగా వారికి కూడా క్షేమమైన ప్రయాణాలను మీరు దయచేయండి. వాహనాలని నడుపుతున్న వారందరికీ క్షేమాన్ని దయచేయండి. భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ నుంచి ప్రభా ప్రజలను మీరు తప్పించండి. అటువంటి ప్రమాదాలు కలిగించేటువంటి చీకటి అంధకార శక్తుల నుండి మీ ప్రియ బిడ్డలందరినీ విడిపించండి. ప్రతి కీడును తప్పించండి, అపాయాలను తొలగించండి. మీ వాగ్దానమును బట్టి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని కలిగించమని, ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు కాపాడి వారిని హెచ్చించమని, మీ సన్నిధిని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించి వారి జీవితంలో అద్భుతాలను, ఆశ్చర్యాలను వారు చూచి అనేకులలో సాక్షిగా నిలబడినట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఘనమైన కార్యాలు జరిగించి మీరు ఘనపరచబడమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.